హలో అండి. ఇప్పుడు అన్ని చోట్ల బాగా వర్షాలు పడుతున్నాయి కదా! అయితే ఈ టైంలో మనము ఉసిరికాయ పప్పు చేసుకోవాలంటే, మామిడికాయ పప్పు చేసుకోవాలంటే వీలవుతుందా? అస్సలు కాదు కదా! దానికోసం నేను ఎండాకాలంలోనే ఒక పని చేశాను. చక్కగా ఇలా మామిడికాయ ముక్కలని ఎండబెట్టి వరుగు చేసుకున్నాను. వీటిలో పిక్కలు కూడా దాచాను. మంచిగా ఎండబెట్టాను. సో, ఇలా మామిడికాయ ముక్కలతో పప్పు చేసుకుంటే చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే ఉసిరికాయ పప్పు చేశాను కదా! దానికోసం కూడా ఉసిరికాయ ముక్కల్ని చక్కగా కట్ చేసుకొని మంచి ఎండలో ఎండబెట్టేస్తే ఇలా ఉసిరికాయ ముక్కలు రెడీ అయిపోతాయి. వీటిని పప్పు చేయడానికి ఒక 10 నిమిషాల ముందు పప్పుతో పాటు నానబెట్టుకున్నట్టయితే చక్కగా పప్పులో వేసేసుకొని ఉసిరికాయ పప్పు చేసుకోవచ్చు. ఈరోజు ఉసిరికాయ పప్పు కోసమైతే పప్పు కడిగేసి నానబెట్టుకొని దాంట్లో పప్పు క్వాంటిటీని బట్టి నేను సగం ఉల్లిపాయ, సగం టమాటో, మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి నానబెట్టిన ఉసిరికాయ ముక్కలతో పాటు చక్కగా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాను. చూడండి మంచిగా ఉడికిపోయింది. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా ఎంత లూజ్ కావాలో అంత లూజ్ చేసేసుకోవాలి. అయితే మనం కలుపుతూ ఉన్నప్పుడు కాసేపటికి ఇలా కలర్ కొంచెం డార్క్‌గా అవుతుంది. దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసు కదా! ఉసిరికాయ వేడికి కానీ, గాలికి గానీ ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఇలా ఆక్సిడైజేషన్‌కి గురైపోయి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అందువల్ల కలర్‌ని బట్టి కాకుండా ఉసిరికాయలో ఉన్న మంచి విటమిన్ సి, మంచి వాల్యూస్‌ని బట్టి మనం ఈ ఉసిరికాయ పప్పును తప్పకుండా చేసుకోవాలి. ఎండాకాలంలో మీరు వరుగులు చేసుకున్నట్టయితే ఉసిరికాయ పప్పు కానీ, మామిడికాయ పప్పు కానీ చక్కగా ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.